గారు అవుతారండి. మా హస్బెండ్ వాళ్ళ ఓన్ బ్రదర్ అవుతారు. 8 years క్రితం నాకు ఆయనకి మ్యారేజ్ అయిందనమాట. ఇది ఎంగేజ్మెంట్ పిక్చర్ ఇవ్వండి. సూర్యప్రకాష్ రావు గారు, వాళ్ళ ఆవిడ అనిత గారు, అండ్ నేను, మా హస్బెండ్, తమ్ముడు, ఆయన తమ్ముడు, వాళ్ళ బాబు అండ్ వాళ్ళ పాప. అయితే మేము స్టార్టింగ్లోని అంత మింగిల్ అయ్యే వాళ్ళం కాదండి. అంటే మాకు మొదటి నుంచి అంతా వాళ్ళు చూసేవారు కాదు. పెళ్ళైన తర్వాత తెలిసింది మేము మోసపోయామని. ఎందుకంటే ఫైనాన్షియల్గా మాకు ఆ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఈ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, అన్నిట్లో వస్తున్నాయని చెప్పి మాకు మోసం అది చేశారు. ఇతనికి ఎక్కువగా న్యాయం చేసి ఇతనికి అన్యాయం చేశారండి వాళ్ళు, మాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఇతనికి మిలిటరీలో జాబ్ వచ్చిందంటండి. మిలిటరీ నుంచి అక్కడ ఉండలేక ఉంటాయి కదా, చంపడం ఏమో ఉంటాయి కదండి, వాటికి భయపడి పారిపోయి వాళ్ళు ఇతను వచ్చాడంటండి. వచ్చి గడసాం దగ్గర ఆయన దాక్కున్నాడంట. గడసాం కూడా మా మావయ్య గారు అక్షలూరు, అక్కడ కూడా ఇంకో హౌస్ ఉంది వీళ్ళకి. అయితే మా మావయ్య గారికి ఉంటే అక్కడ దాక్కున్నాడట. వాళ్ళు వెతికి 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 వెళ్ళిపోయారంటండి. వెళ్ళిపోతే మళ్ళీ అదే వాడి చిన్నారావు అండి, విజయనగరంలో చిన్నారావు అన్న ఒక అతను ఉన్నాడు. మాకు ఏ ఆస్తి ఇవ్వడానికి కానీ దేనికి వీళ్ళు ఇష్టపడలేదండి. అలాగని మేము వాళ్ళకి ఏ ఫోర్స్ చేయడం కానీ వాళ్ళ మీద మేము ఏమైనా ఇది అవ్వడం కానీ ఎప్పుడూ లేదు. అతని వల్ల నేను 2-3 times సూసైడ్ అటెంప్ట్ కూడా నేను చేశానండి. మొత్తం 2-3 times సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. అండ్ లాస్ట్ చేసుకున్నది పాయిజన్ తీసుకున్నానండి KGHలో. అప్పుడు కూడా కనీసం వాళ్ళు చూడడానికి కానీ ఏమీ రాలేదండి. 1.5 month పోయి ఐపీఎస్ అవతారం ఎందుకు ఎత్తారనేది నాకు తెలియదండి. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు తెలిసిందంటే మా తోటికోడలు అంటే అనిత గారు నాకు ఇంటికి రమ్మని పిలిచారు ఒక సంఘటన విషయంలో. అది నేనైతే ఇప్పుడు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నా దగ్గర దానికి తగిన ప్రూఫ్స్ లేవండి. సో దానికన్నా నేను వెళ్ళినప్పుడు ఆవిడ మాత్రం మనస్ఫూర్తిగా దేవుడికి దండం పెట్టుకుంటున్నాను, గవర్నమెంట్ జాబ్ వస్తే ఆయన లైఫ్ బాగుంటుంది, పిల్లల లైఫ్ బాగుంటుంది. ఇంతకుముందు కాటాలండి, కాటాలు మావయ్య గారు చనిపోయారండి 2020లో. ఆయన చనిపోతే ఆయన బిజినెస్ అన్నీ ఎక్కడ తీసుకుంటారన్న స్వార్థంతో అది తీసేసుకున్నారు కూడా. అప్పుడు కూడా మాకు ఇస్తే ఒక 5,000 3,000 ఇచ్చేవారండి. ఎప్పుడంత దీనిగా ఆయన ఇదయ్యేవారు కాదు. ఆ తర్వాత ఈయన ఇంటి డాక్యుమెంట్స్ పెళ్ళి అయినప్పుడు ఇతనికి విజయనగరంలో మా మావయ్య గారు ఇల్లు కట్టించారండి, సొంత ఇల్లు. కానీ ఇక్కడ ఏదైతే గర్విడిలో ఉన్న ఇల్లు మాకు రాస్తా అన్నారు. భూములు ఇప్పుడు ఏవైతే రాయించుకున్నారో ఆయనకి బిల్డప్లు ఎక్కువ అండి. అంటే ఏదైనా అందరికీ చెప్పుకోవడం, చూపించుకోవడం అవి ఎక్కువ అనమాట. ఇదే సంఘటన మీద 1.5 year బ్యాక్ నేను ఒక రీల్ కూడా చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఇతను ఫేక్ 40 years ప్లస్ అతనికి ఎలా ఇస్తాడు, అది సర్దార్ వల్లభాయ్ పటేల్ ట్రైనింగ్ అని చెప్పి ఒక ఫోటో పెట్టుకున్నాడు ఆయన. అది కూడా నేను పెట్టి క్లియర్గా పెట్టాను. పెడితే మరుసటి రోజు వాళ్ళ వైఫ్, వాళ్ళ చుట్టాలు, మా చుట్టాలను కూడా తీసుకొచ్చి మీ బావ కష్టపడి ఉద్యోగం చదివి స్టేట్ లెవెల్లో పాస్ అయ్యాడు, వాడికి ఉద్యోగం వచ్చింది, నువ్వు అలా చేస్తావని నన్ను బెదిరించి ఆ రోజు ఇంతకింత ఏడిపించి నాతో డిలీట్ చేయించారండి వీడియో. తర్వాత ఇప్పటికీ ఇది ఫేక్ అని బయటికి వచ్చింది. ఆయనకి బిల్డప్లు ఎక్కువ చెప్పాలి అంటే. నాకు అందరికీ చెప్పుకోవడాలు, గొప్పలు చెప్పుకోవడాలు ఇవన్నీ ఆయనకి చాలా ఎక్కువ అండి. కంపేర్ టు మా హస్బెండ్కి అతనికి కంపేర్ చేస్తే మా హస్బెండ్ ఎప్పుడు బయట అలాంటి చేయడం కానీ చేయరు, కానీ ఇతను అలా కాదండి. అండ్ ఉన్నాయి చాలా వరకు బయట ఫ్రెండ్స్ పరిచయాలు కూడా ఉన్నాయన్నట్టు కూడా నేను చాలా వరకు విన్నాను. ప్రూఫ్ లేనిదే నేను అది చెప్పకూడదు కాబట్టి నేను ఆ విషయం మాట్లాడట్లేదు. నాకు తెలిసి అయితే ఆయన బిల్డప్కి వెళ్ళుంటారండి. అంటే న్యూస్లో చూశాను నేను, ఏంటి ఇట్లా ఫోటో తీసుకుంటే అతను మొత్తం ఎకరాలన్నీ రాసిస్తారు అని చెప్పేసి అందుకే వెళ్ళున్నారు, ఎంక్వైరీలో తేలిందనేసి అన్నారండి. కానీ ఇదే కాకుండా అతను ఇంకా వాళ్ళ వైఫ్ కూడా కలిసి చాలా ఫ్రాడ్స్, అంటే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, ఇలా చీటీలు ఒకటి, అండ్ ఇంకా చాలా అండి నేను విన్నాను. ఆవిడ వాళ్ళిద్దరు అలా చేస్తుంది అనేది కూడా నేను విన్నానండి. ఎందుకంటే నేను ఎక్కువ మా అత్తోరింటికి వెళ్ళినండి. బికాజ్ వాళ్ళ మాట తీరు, వాళ్ళు కొట్టుకోవడాలు ఇవన్నీ నాకు సెట్ అవ్వవు. నాకు 21 yearsకే మ్యారేజ్ అయిపోయింది, చాలా ఎర్లీ మ్యారేజ్ అండి. నాకు నా హస్బెండ్కి ఏజ్ డిఫరెన్స్ ఎక్కువే. సో మొదటి నుంచి నేను ఉద్యోగం చేస్తే కానీ నాకు ఇల్లు గడవని పరిస్థితి అయింది. సో పిల్లల్ని నేనే చూసుకుంటూ నేనే పెంచుకుంటూ ఉన్నాను తప్పితే ఏ రోజు బాధ్యత కానీ వాళ్ళు తీసుకునడం కూడా జరగలేదు. ఈ ఐపీఎస్ కూడా నాకు అనిపిస్తుందండి, వాళ్ళ వైఫ్కి ఇదంతా తెలుసో లేదో నాకు తెలియదు కానండి, ఫ్రాడ్ పనులు చేయడం. చిన్నారావు అన్న అతను మెయిన్గా దిశలో ఆయన మాత్రం వీళ్ళకి సపోర్ట్ చేశారని మాత్రం మేము విన్నామండి. అదే